అందరికీ నమస్కారం. మరి ఈ రోజుని మనకు కావాల్సిన అలాగే మనం కంపల్సరీ అన్నీ మనకి రావాల్సి మనం కొత్తగా ఏం అడగట్లేదు. మనకు రావాల్సిన డిఏలు మనకి ఇవ్వాల్సిన అయ్యారు ఇవే అడుగుతున్నాం. మనం కొత్తగా అడగట్లేదండి. డిఏ బకాయిలు ఇచ్చి అలాగే అయ్యారు గురించి కమిషన్ వెయ్యాలని మా ఎన్జిఓస్ తరఫున మేము అందరూ కోరుకుంటున్నాం. అలాగే మీ యూటీఎఫ్ తరఫున మీరు చేసుకునే ఈ కార్యక్రమానికి మేము సంఘీభావం ప్రకటిస్తున్నామండి. తప్పకుండా ఫ్యూచర్లో ఎస్కే రెహమాన్ బి అండి. నేను యూటీఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యురాలుగా ఉన్నాను. ఈరోజు ప్రధానంగా మా యూటీఎఫ్ సంఘం పిలుపు మేరకు యూటీఎఫ్ రణభేరి 3.0 ఆల్రెడీ మేము గుంటూరులో రణభేరి చేయడం జరిగింది. అలాగే విజయవాడలో 2.0 జరిగింది. ఇప్పుడు ఈరోజు మేము నియోజకవర్గ స్థాయిలో రణభేరి 3.0 అనేది నిర్వహించడం జరుగుతుంది. నిరాహార దీక్షను చేపట్టడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా మాకు పిఆర్సీని ప్రకటించాలి. 2023లో ఇవ్వాల్సిన పిఆర్సీ ఇప్పటికి ఇంకా కూడా ఊస్ అనేది ఎత్తలేదు. పాలకవర్గం ఆల్రెడీ ఎన్నికైన ఈ పాలకవర్గం 3 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఇప్పటికి ఇంకా కూడా పిఆర్సీ కమిషన్ అనేది నియమించడం జరగలేదు. మాకు రావాల్సిన డిఏ బకాయిలు కూడా ఇప్పటికి ఇంకా దాని ఊసా ఎత్తడం లేదు. ఈ మధ్యకాలంలో చూసుకుంటే జనవరి మొదలుకొని మనకి అనేక విధాలుగా ఈ పెరుగుతున్న ధరలు మనం చూసుకుంటే చాలా వరకు కూడా నిత్యావసర వస్తువులు కొనుక్కోలేని పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నాం. నూనె ప్యాకెట్లు చూసుకుంటే 140 దగ్గర నుంచి ఈరోజు దాని ధర 190కి పెరిగింది. కానీ 3 నెలల్లో అనగా ఈ విధంగా పెరుగుతూ ఉంటే ఈ నిత్యావసర వస్తువుల తాకిడి తట్టుకోవడం కోసం ఎలా ఉండాలి? మాకు డిఏలు ప్రకటించాలి. పిఆర్సీని వెంటనే కూడా కమిషన్ వేయాలని పాలకవర్గాన్ని మేము కోరుకుంటున్నాము. ఈ విధంగా పాలకవర్గం కానీ వ్యవహరిస్తుందంటే యూటీఎఫ్ ఈ ఉధృతాన్ని పోరాటాన్ని మరింత ఉధృతంగా చేస్తుందని మా సంఘం ఇచ్చిన పిలుపు మేరకు మేమందరం కూడా మరింత ఉత్సాహంగా పాల్గొంటామని ఈ వేదికగా తెలియజేస్తున్నాం. జిల్లా యూటీఎఫ్ జిల్లా ట్రెజర్ని ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర సంఘం యూటీఎఫ్ పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమం అనేది చేపట్టడం జరిగిందండి. ఒకరోజు రిలే నిరాహార దీక్ష కార్యక్రమం. ముఖ్యంగా మా ప్రధాన డిమాండ్లో పిఆర్సీ సమస్య వేసి ఐఆర్ ఇప్పించాలని, అదేవిధంగా పిఆర్సీ బకాయిలు ఇప్పించాలని, పెన్షన్ బెనిఫిట్స్ ఇప్పించాలని, డిఏలు మంజూరు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నామండి. గత 30 సంవత్సరాల్లో చూస్తే పిఆర్సీలు 5 సంవత్సరాలకు ఒకసారి వేసినటువంటి పిఆర్సీ ముఖ్యంగా ధరవరకు అనుగుణంగా డిఏని పిఆర్సీని కూడా ఫిక్స్ చేస్తుంటారండి. కాలక్రమేణా వచ్చేటువంటి పిఆర్సీని గత 10 సంవత్సరాలు బట్టి చూస్తే 2018లో ఇవ్వాల్సినటువంటి పిఆర్సీని 2022 జనవరి వరకు నాచురల్ దోణలతో వెళ్ళడమే కాకుండా వాయిదా వేస్తూ వెళ్ళడం జరిగిందండి. దానివల్ల చాలామంది రివర్స్ పిఆర్సీ రావడం వల్ల 2000 నుంచి 5000 వరకు కూడా నష్టం జరిగింది. ఈరోజు మరి 2023లో జూలైలో రావాల్సినటువంటి పిఆర్సీ కమిషన్ వేయకపోవడమే కాకుండా ఈరోజు కూడా ప్రభుత్వం 20 నెలలు అయినప్పుడు కూడా ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఈరోజు దశలవారీ పోరాటంలో యూటీఎఫ్ గత 6 నెలలు బట్టి కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామండి. ప్రధానంగా ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే, పిఆర్సీ కమిషన్ వేయాలి, వెంటనే ఐఆర్ ఇప్పించాలని కోరుతున్నామండి. అదేవిధంగా పెన్షన్ బెనిఫిట్కి సంబంధించి అప్లై లీవ్ ఎన్కేస్మెంట్ అనగా కంప్లైంట్ అనగా అదేవిధంగా మనకి గ్రాట్యుటీ వంటివన్నీ కూడా ఒకేసారి ఇస్తే వాడి ఫ్యామిలీకి ఏదో రంగా చేసుకోవడం బాగుంటుందండి. ఆ రంగా కాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే దప్పదప్పాలకి ఇవ్వడం వల్ల వాళ్ళు ఏదన్నా పెళ్లి చేసుకోవాలన్నా లేదంటే ఏదో గృహం కట్టుకోవాలన్నా ఈ యొక్క దప్పదప్పాలు రావడం వల్ల 2 సంవత్సరాలు పడడం వల్ల ఆ యొక్క అమౌంట్ని వేరే రకాలుగా ఖర్చు పెట్టుకోవడం వల్ల వాళ్ళు అనుకున్నటువంటిది
నిర్ణయం చేసుకోలేకపోతున్నారండి. కాబట్టి ప్రభుత్వానికి కోరేది ఏంటంటే సింగిల్ టైం సెటిల్మెంట్గా ఒకేసారి అంత అమౌంట్ కూడా ఇచ్చినట్టయితే వారు ఏదో రంగు ఖర్చు పెట్టుకునేవాడికి వాళ్ళ పిల్లలకి ఏదైనా చేసుకోవాలని పని చేసుకుని ఆ విధంగా ఇవ్వాలని డిఏలు కూడా వెంటనే ప్రకటించాలని కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమం ముద్రింపు చేస్తున్నామండి. మరి ఈ యొక్క డిమాండ్ల పరిష్కారం చేయని పక్షంలో భవిష్యత్తులో రాష్ట్ర సంఘ పిలుపు మేరకు ఈ యొక్క ప్రణాళికబద్ధంగా ముందుకు పోతామని కోరుకుంటూ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.